శాశ్వత కాలము తనను తాను ప్రకటించుకుంటూ వస్తున్నటువంటి దేవునిగా పరిచయం చేస్తుంది. కాబట్టి నిజమైన మనిషి, నిజమైన దేవుడు, కల్పన కానివాడు, చారిత్రక పురుషుడు అయినటువంటి క్రీస్తు మీ ముందున్నాడు. ఆయన మార్గం మీ ముందుంది. ఆయన చెప్పిన బోధ మీ ముందుంది. సరిచూసుకోండి. మీకు అది ఉపయోగపడుతుంది అని అనిపిస్తే, మీ జీవితాలు దాని ద్వారా మారతాయి అని మీకు అనిపిస్తే, అనేకులు ఈ మార్గాన్ని పట్టుకున్నారు. అనేకులు వారి జీవితాల్లో వెలుగును నింపుకున్నారు. మీకు అవకాశం ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, రుచి చూచి ఎరగాలి ఆయన ఎంత ఉత్తముడో. ఎందుకు అని అంటే ఒకసారి రుచి చూడండి. ఎందుకో మీకే అర్థమవుతుంది. ఆయన మాత్రమే అని. చనిపోయిన తర్వాత పరలోకం ఉందని ఎలా నమ్మడం? చనిపోయిన తరువాత పరలోకం కాదు,